చందమామ కథ అన్నిటికన్నా మిన్న. గిరిదుర్గ రాజ్యానికి అధిపతి క్షేమేంద్రుడు. ఆయనకు నమ్మకమైన సేనాధిపతి ఒకడుండేవాడు. అయితే ఆ సేనాపతి రాజు ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు రాజ్యాధికారం చేజెక్కించుకుందామా అని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజు మరణించగా కొద్ది రోజుల్లోనే రాజ్యం సేనాధిపతి వశమైంది. అలా వశం కాగానే అతను రాజవంశీయుల పట్ల బహు క్రూరంగా మెలగజొచ్చాడు. క్షేమేంద్రుడికి నందుడు, సునందుడు, ఆనందుడు అని ముగ్గురు కొడుకులున్నారు. సేనాధిపతి పెట్టే యాతనలకు తట్టుకోలేక వాళ్ళు ముగ్గురు పారిపోయి ఒక ఎడారి ప్రాంతం చేరుకున్నారు. ఆ సమీపంలోనే వారికి ఒక చక్కటి కుటీరం కనిపించింది. అక్కడ ఒక వృద్ధుడు, అతని కూతురు కంటపడ్డారు. వారు అలసిపోయిన రాజకుమారులను లోపలికి తీసుకొని పోయి ఆదరించారు. రాత్రికి తమ కుటీరంలోనే ఉండిపోమ్మని పట్టుపట్టారు కూడాను. సోదరులు ముగ్గురు ఆ రాత్రి ఒక ఏకాంత స్థలంలో కూర్చొని మళ్ళీ తమ రాజ్యం పొందటం ఎలాగా అని వారిలో వారు తర్కించుకోసాగారు. వారు చీకటిలో కూర్చోవడం చూసి ఆ వృద్ధుని కూతురు ఇందుమతి ఒక దీపం తెచ్చి అక్కడ పెట్టింది. ఆమె కూడా దగ్గరనే కూర్చొని వారి సంభాషణలు వింటున్నది. అందరిలో పెద్దవాడైన నందుడు, ప్రపంచంలో మనిషికి కావలసింది అధికారం. చేతిలో అధికారం ఉండబట్టే కదా సేనాధిపతి మన రాజ్యం కాజేయగలిగాడు అన్నాడు. రెండవ వాడైన సునందుడు, ధనముంటే దానితో పాటే అధికారము వస్తుంది. అధికారం కోసం ప్రయత్నం ఎందుకు అన్నాడు. కడసారి వాడైన ఆనందుడు తన మనసులో ఉద్దేశం ఏమీ చెప్పలేదు. ఇందుమతి వైపే చూస్తూ కూర్చున్నాడు. అన్నలిద్దరూ, నీవేమీ చెప్పవేమిరా తమ్ముడు అని అన్నారు. అందుకు ఆనందుడు, అదే ఆలోచిస్తున్నాను అని అన్నాడు. తెల్లవారింది. అన్నదమ్ములు కుటీరం నుండి బయటకొచ్చారు. ఎదట ఎడారిలో బిడారి వర్తకుల గుంపు కనిపించింది. అప్పుడు నందుడు, నేను ఈశాన్య దిక్కుగా పోయి సరిగా 10 ఏళ్లకు పెద్ద సైన్యంతో సహా తిరిగి వస్తాను. మనం మళ్ళీ ఇక్కడే కలుసుకోవాలి అని చెప్పి బయలుదేరాడు. నేను వాయవ్య దిశగా వెళ్ళి 10 ఏళ్లకల్లా గొప్ప ఐశ్వర్యంతో తిరిగి వస్తాను అని నందుడు అన్నాడు. ఇద్దరూ కడసారి వాని కేసు చూశారు ప్రశ్నార్థకంగా. అప్పుడు ఆనందుడు, నేను ఈ సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను 10 ఏళ్లకు మిమ్మల్ని ఈ కుటీరం దగ్గరే కలుసుకుంటాను అని చెప్పాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా ముసలివాడు, కూతురు వింటూనే ఉన్నారు. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఆ కుటీరం చుట్టూ ఉండే పూల మొక్కలు అవి పెరిగి పెద్దవై పర్ణశాలలాగా చక్కగా ఉంది. ఇందుమతి ఒక అందాల శిశువుని చంకనెత్తుకొని కుటీరం వాకిట నిలబడి ఎడారి వైపే కలయజూస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగానే ఒకవైపు నుంచి అశ్విక దళం, మరొక వంక పదాతి దళం, బరువులతో ఒంటెలు, కంచరగాడిదలు రావటం కనిపించింది. కొంచెం సేపట్లోనే ఎడారి అంతా సైనికులతో నిండిపోయింది. సైనిక దళాలు, జంతు సమూహాలు బారులు తీర్చి నుంచున్నాయి. ఒక ఆజాను బాహువు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క నుంచి మరి ఒక జంతువుల బారు రాసాగింది. ఆ జంతువుల వీపు పైననున్న సంచులు దగదగా మెరిసే రత్నాలతో, మణులతో నిండి ఉన్నాయి. మీసాలు మెలిపెట్టుకుంటున్న ఒక లంబోదరుడు వీటిని అన్నింటికీ అధిపతిగా కనిపించాడు. ఆజానుబాహువు, లంబోదరుడు ఒకరినొకరు పలకరించుకున్నారు. నందుడే ఆ ఆజానుబాహువు, సునందుడే ఆ లంబోదరుడు. ఇప్పుడు ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలను. అందుకు అవసరమైన ధనం నాకు పుష్కలంగా లభించింది అన్నాడు సునందుడు. పెద్దవాడైన నందుడు తన సైన్యం వైపు వేలెట్టు చూపుతూ, ఇది నా సైన్యం, నేను దీనికి అధిపతిని. ఈ సైనిక బలంతో నేను సాధించలేనిదంటూ ఏదీ లేదు అన్నాడు అహంకారంతో. ఈ సైనికులకు అధికారినని గర్వపడుతున్నావు? నా ధనంతో నీ సైన్యాన్నంతటినీ కొనివేస్తాను, ఏమనుకుంటున్నావో? ఇలాగే మన గిరిదుర్గ రాజ్యాన్ని కూడా వశం చేసుకోగలను నేను అన్నాడు దర్పంగా నవ్వుతూ సునందుడు తన అన్నతో. సైన్యాధికారి అంటే ఏమనుకుంటున్నావు? నేను ఆజ్ఞ ఇవ్వటమే తరువాయి,
నిన్ను నీ ధనాన్ని నిమిషంలో కొల్లగొట్టగలరు నా సైనికులు అని అన్నాడు నందుడు. సోదరులు ఇలా వాదించుకునేటంతలో కడసారి వాడు ఆనందుడు నవ్వుతూ వారి వద్దకొచ్చాడు. అతను చెరువక చేతన 2 బిడ్డలను వెంటబెట్టుకుని వచ్చాడు. అతని వెనక ఒడిబిడ్డను ఎత్తుకుని ఇందుమతి కూడా వచ్చింది. అన్నలిద్దరూ ఆశ్చర్యంతో చూశారు తమ్ముణ్ణి. తమ తమ ప్రభావాలను వెల్లడి చేశారు. ఈ 10 ఏళ్లలో నీవేమి చేసినట్టు అని ప్రశ్నిస్తున్నట్టుగా వానివైపు చూశారు. ఇదిగా ఇదే అన్నట్టుగా ఆనందుడు ఒక్క చూపుతో పిల్లల వైపు సంజ్ఞ చేశాడు. అన్నలిద్దరూ మళ్ళీ కొట్లాడుకోసాగారు. వారిలో ఘనకార్యాలు చేశామన్న అహంకారం ప్రబలజొచ్చింది. అప్పుడు ఆనందుడు అన్నలను కుటీరం లోపలికి తీసుకొని పోయి సముదాయించి వారికి సదుపాయాలన్నీ అమర్చాడు. స్థిమితపడిన తరువాత ఒక లేఖ తీసి చూపాడు. అది గిరిదుర్గ ప్రజలు పంపుకున్న లేఖ. మనలను ద్రోహం చేసి ఆ దుష్ట సేనాని చచ్చిపోయాడు. వచ్చి సింహాసనం అధిష్ఠించమని ప్రజలు వచ్చి నన్ను కోరారు. ఇలా తరచూ జాబులు రాస్తూ ఉన్నారు, కానీ నేను మీకోసమే ఇక్కడ వేచి ఉన్నాను. మన తండ్రి రాజ్యం జయించటానికి మీరింక శ్రమ పడవలసిన పని లేదు. ఇందుకోసం సేనలక్కర్లేదు, ధనము అగత్యం లేదు అని చెప్పాడు ఆనందుడు. ఇంగితజ్ఞుడైన తమ్ముడు చేసిన పనికి అన్నలిద్దరూ ఆనందించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె సత్యవతి గారు. చూసారా, చివరికి ఆనందుడు రాజయ్యాడు, ఆనందుడి పిల్లలు యువరాజులయ్యారు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చెయ్యండి. ఈ కథ రాసిన టైము 1953. ఆ కాలానికి తగ్గట్టుగా ఉంది అంటారా? ఇప్పుడున్న పరిస్థితులు కూడా సరిపోతుందంటారా? అంటే ఇప్పుడు పిల్లలు ఉద్యోగం, కెరియర్, లైఫ్లో సెటిల్మెంట్, ఆ తర్వాతే పెళ్ళి అంటున్నారు కదా. అనుకున్నవన్నీ గెలిచిన తరువాత జీవిత భాగస్వామిని ఆహ్వానించడం బాగుంటుందా, లేకపోతే జీవిత భాగస్వామితో కలిసి జీవితాన్ని గెలవటం బాగుంటుందా? ఇప్పుడున్న కాలానికి ఇలా ఆలోచించటం సరిపోతుందా? ఏమో, మీరేమంటారు? ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయమే అయినప్పటికీ మీరేమంటారో కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎవరేమనుకుంటున్నారో. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.